హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మీటింగ్ పెట్టారు, రెండు ముఖ్యమంత్రులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. అది కూడా మీరు వద్దంటే ఎట్లా? కాబట్టి ఈరోజు ఈ విషయంలో మరి మనకందరూ తెలుసు, కాళేశ్వరాన్ని నిర్ణయించే ముందు కూడా మరి ఆ రోజు మహారాష్ట్ర గవర్నమెంట్ సహకరించింది. జల వివాదాల పరిష్కారం ఇరు ప్రభుత్వాలు కలిసి రెండు రాష్ట్రాలకు చెందినటువంటి ఇంజనీర్లు కానీ, నిపుణులు కానీ, అధికారులు కానీ ఒక కమిటీ వేసుకోవాలని చెప్పి మొన్న సమావేశంలో వాళ్ళు ఏకాభిప్రాయం వచ్చారు. సంతోషం. ఆ రకంగా కలిసి కూర్చొని చర్చించుకుంటే మంచిది. శ్రీశైలం డ్యామ్కు రిపేర్లు చేయాలని, కృష్ణా బేసిన్లో నీటి వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ డివైజెస్ను, పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మొన్న నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏదైనా చర్చల ద్వారా పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఫెసిలిటేట్ చేస్తుంది, సహకారాన్ని అందిస్తుంది, తీర్పునివ్వడం లేదు. ఆంధ్రకో తెలంగాణకు అనుకూలంగానో, ఈ రాష్ట్రానికి అనుకూలంగా ఆ రాష్ట్రానికి వ్యతిరేకంగానో తీర్పునిచ్చేటువంటి పరిస్థితి లేదు. కలిసి కూర్చొని మాట్లాడుకోండి. దానికి కావలసినటువంటి అవకాశాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. కాబట్టి ఆ రకంగా మరి ఈరోజు అనేక వేరు ఎజెండాలతో వచ్చారు ఇద్దరు కూడా. కృష్ణా గోదావరి జలాల మీద మరి అలా వేరే ఎజెండాలు వచ్చినప్పుడు కూడా శాశ్వత పరిష్కారం కూడా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ విషయంలో మరి కొంత అందరూ కూడా ఏకాభిప్రాయంతో, రాజకీయ పార్టీలు అల్టిమేట్గా మనము ప్రజలకు మేలు చేయాలి. ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నీరు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. మన రాజకీయాల కారణంగా మరి అనేక సంవత్సరాలుగా సముద్రంలో పోతున్న నీరును మనము ఉపయోగించుకోవాలి తెలంగాణకు.